నిన్నటి సెషన్లో మైండ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం. సో మళ్ళీ ఒకసారి మీకు మైండ్ ప్రోగ్రామింగ్లో మనం ఏం తెలుసుకుందాం. మైండ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అనేది 5% అండ్ దిస్ ఈజ్ అ లాజిక్ మైండ్. ఇది ఎప్పుడు చిన్న పెద్ద చేతన అవుతుంది కాదు, ఇది నా వల్ల కాదు, ఇది ఇంతవరకే ఉంటుంది, లాజిక్ అనమాట. లాజిక్ మైండ్ అండ్ లిమిటెడ్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ అనేది బయటి ప్రపంచం నుండి వచ్చిన సూచనల ద్వారా ఏర్పడిన ఒకానొక మైండ్ అనమాట. ఈ కాన్షియస్ మైండ్ ఎంత శక్తివంతంగా అవుతుంటుందో అంతగా తన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని ఉపయోగించుకోగలదు. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది 95% పాత్రను పోషిస్తూ అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. దీని ముందు ఎటువంటి పనైనా సరే, ఎంత పెద్ద పనైనా సరే, ఇట్స్ ఎ స్మాల్ డ్రాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఓషన్. అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత పెద్ద పని చెప్పినా ఇది నా వల్ల కాదు అని చెప్పదు. ఒకవేళ ఒక వ్యక్తిని చంపేయని చెప్పినా దానికి విచక్షణ జ్ఞానం ఉండదు, తప్పు అని కూడా చెప్పదు. మీరు చిన్నది చెప్పినా పెద్దది చెప్పినా దానికి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఉండదు. ఎందుకంటే అది సర్వెంట్, దానికి లాజిక్ మైండ్ లేదు. దానికి ఏముందంటే కేవలం ఏం చెప్తుందో కాన్షియస్ మైండ్ దానిని తూచా తప్పకుండా చేయడం వరకు మాత్రమే తెలుసు. ఎగ్జాంపుల్, మీ ముందర ఒక కంప్యూటర్ ఉంది, మీరు డిలీట్ దిస్ ఫైల్ అని చెప్పారు. మేబీ మీరు ఎరుక లేకుండా ఆ ఫైల్ను డిలీట్ చేయమని చెప్పొచ్చు. మీ కంప్యూటరు, సార్ ఇది ఎందుకు డిలీట్ చేస్తున్నావు, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ, ఇది డిలీట్ చేయను నేను అని చెప్పదు. మేబీ ఒకసారి వార్నింగ్ ఇస్తుంది, ఆర్ యూ షూర్ అని. ఆ ఆర్ యూ షూర్ అనేది కూడా మనమే ప్రోగ్రామ్ చేసాం. లేకుంటే డైరెక్ట్గా డిలీట్ బటన్ నొక్కేస్తే ఆ ఫైల్ను డిలీట్ చేసేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది తనకు తానుగా ఏ పని చేయదు. సబ్ కాన్షియస్ మైండ్కు కాన్షియస్ మైండ్ ఇచ్చిన కమాండ్ ద్వారా దాన్ని ప్రోగ్రామ్గా మార్చుకొని అది ఏ సందర్భంలో అయితే పని చేయాలో ఆ సందర్భంలో ఆ ప్రోగ్రామ్స్ని యాక్టివేట్ చేస్తూ పని చేయిస్తూ మీ జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. సో మరి చిన్నగున్నప్పటి నుండి మనం ఇంతకుముందు చూసాం, నిన్నటి ఎపిసోడ్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ విషయంలో చూసాం, ఒక స్టూడెంట్ విషయంలో, ఆరోగ్య సంబంధ విషయంలో చూసాం, ఇంకా ఒక స్టూడెంట్కి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు కష్టమా నష్టమా అనేది బయట ఉన్న వ్యక్తులు ప్రోగ్రామ్ చేయడం ద్వారా వాడి జీవితాన్ని ఎలా మార్చిండ్రు చూసాం. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే 24 గంటలు మనం మేల్కొనున్న ప్రతిసారి మనం బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అప్పుడు రకరకాల వ్యక్తులను చూస్తాము, రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మన మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తావో చూద్దాం ఇవాళ. సో ఫస్ట్ పాయింట్, మనము ఏ వ్యక్తి మాటలైతే వింటున్నామో బీ కేర్ఫుల్. ఏం మాటలు మాట్లాడుతున్నాడు, లిమిటెడ్ మాటలా, నెగటివ్ మాటలా, డిస్ట్రక్టివ్ మాటలా, ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ బికమ్ అవేర్. మనకు ఎరుక ఉండదు, మనం ఎక్కడో మైండ్ని పెట్టి వింటూ ఉంటాం. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, అంటే కనీసం ఎందుకు ఏమిటి ఎలా అన్న క్వశ్చన్ వేయకుండానే వాడు చెప్పింది అవును అని ఒక గొర్రెల తల ఊపేస్తూ ఆ థాట్ని, వాడు చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈజ్గా లోపలికి అంగీకరించినాం. వీఆర్ అలోయింగ్ ఆల్ ద థాట్స్, ఆల్ ద స్టేట్మెంట్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ అ ట్రూ. అది నిజమేమో అన్నంతగా మనం దాన్ని లోపలికి అంగీకరిస్తున్నాం. ఉదాహరణకి, మనము ఈ కాలంలో ఈ పొల్యూషన్ జీవితంలో ఆరోగ్యంగా ఉండలేం తెలుసా. అనారోగ్యం అనేది ఈ మధ్యకాలంలో అందరికీ కామన్ అయిందని అంటారు పక్కన. ఆ మాట ఎన్ని వందల మంది అంటారో. మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఈ విధంగా నెగిటివ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యానికి సంబంధించి ఇతరులు మాట్లాడుతున్న మాటల్ని మనం ఎరుక లేకుండా లోపలికి అంగీకరించాము. ఈ మధ్యకాలంలో మీరు ఎవరినన్నా వెళ్ళి అడగండి, సార్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నారంటే, ఏముంది మా తాతోళ్ళు 100 ఏళ్ళు బతికిండ్రు, మేము ఇప్పుడు 60 ఏళ్ళు బతుకుతాం. ఎందుకలా? ఈ కాలంలో 30 ఏళ్ళకే జబ్బులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్, ఇంకెన్నో జబ్బులు. ఇన్ని జబ్బులతోన 40 ఏళ్ళకే మనం అయిపోతాం, ఇంకా ఆ బతుకు ఎందుకు సార్ అంటాం. అంటే మీ ఆయుష్ను 100 ఏళ్ళ నుంచి మీ యొక్క వాక్కు ద్వారా మీరే తగ్గించారు. యూ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ వైల్ యు ఆర్ సేయింగ్ ద వర్డ్స్. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ మాటలతో మిమ్మల్ని ప్రోగ్రామ్ చేస్తుంటారు. మీ నోటి మాటలతో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ మైండ్ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీరు వాక్కుల ద్వారా మీ మైండ్ని ప్రోగ్రామ్ చేయొచ్చు. ఒక సీన్ చూస్తూ ఉంటాం మనం, ఒక పిక్చర్ని. ఎగ్జాంపుల్, వన్ అడ్వర్టైజ్మెంట్. అక్కడ సంతూర్ సబ్బు అనొకటి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. రోడ్డు మీద మనం ఎక్కడో ఫ్లైఓవర్ మీద ఆగింటాం, పెద్ద బోర్డు ఉంటుంది కట్అవుట్. దాని మీద చక్కగా నీట్గా ఉన్న ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఉంటుంది, పక్కన సంతూర్ సోప్ ఉంటుంది. చూస్తాం, అదేం మాట్లాడు మన దగ్గర. ద సీక్రెట్ బిహైండ్ దట్ పోస్టర్ ఈజ్ సబ్లిమినల్ టెక్నాలజీ ద్వారా దట్ పిక్చర్ ఈజ్
continuously sending electromagnetic signals into your mind so that it is going to be programmed in your subconscious mind. అంటే ఒక చిత్రము మనం చూస్తున్న ప్రతిసారి మన మైండ్ను ప్రోగ్రామ్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్ ద పిక్చర్స్ యు ఆర్ లుకింగ్ ఎట్, వాట్ టైప్ ఆఫ్ పిక్చర్స్ దట్ ఆర్, అవి నెగటివ్ పిక్చర్సా, అడ్వర్టైజ్మెంట్సా, మీకు పనికొచ్చేటివా, లేదంటే డెస్ట్రక్టివ్గా రోడ్డు మీద పడి తల పగిలిపోయి రక్తం గారుతూ నెత్తురోడుతున్న ఆ రోడ్డు, చేతులు విరిగిపడి డెస్ట్రక్టివ్తో ఉన్న వినాశకరమైన చిత్రాలను మీరు చూస్తున్నారా కంటిన్యూస్గా? బీ కేర్ఫుల్, యువర్ మైండ్ ఈజ్ ప్రోగ్రామింగ్ బై దట్ పిక్చర్స్. సో చిత్రాలు, మనం చూస్తున్న చిత్రాలు కూడా మన మైండ్ను ప్రోగ్రామ్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి కంటిన్యూస్గా పేపర్లో యాక్సిడెంటల్ కాలం కనుక చదువుతూ ఉంటే ఆ చిత్రాలు కంటిన్యూస్గా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి 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 లోపల ఒక ప్రోగ్రామ్గా మారుతాయి సబ్కాన్షియస్ మైండ్లో. వాడికి నెక్స్ట్ ఎలాంటి థాట్స్ వస్తాయంటే, నేను బయటికి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో, లోపల నుంచి తన్నుకొని వస్తుంటుంది ఆ థాట్. ఎందుకు వస్తుందో అర్థం కాదు. అంతకుముందు వాడు ఏం చేశాడు అన్న విషయం వాడికి ఎరుకలేదు. అలా చూసినందువల్లనే ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అన్న విషయం ఎరుకలో లేదు, కానీ భయం స్టార్ట్ అవుతుంది. దీన్ని అతను ఏమనుకుంటాడంటే సైకలాజికల్ ఫోబియా అనుకుంటాడు. సార్ నాకు ఈ మధ్యలో మొత్తం రోడ్డు మీదకి వెళ్తే చాలు, బైక్ నడపాలంటే నేను ఇంతకుముందు చాలా అద్భుతంగా నడిపేవాడిని, ఎంతో ట్రాఫిక్లోనైనా నడిపేవాడిని, కానీ ఇప్పుడు నాకు భయం అవుతుంది. బైక్ తీయాలంటేనే చేతులన్నీ వణికిపోతున్నాయి, చెమట పడుతుంది, యాక్సిడెంట్ అవుతుందేమో, వెనక నుంచి వచ్చి డాష్ ఇస్తాడేమో అనుకుంటున్నాను, నాకు కింద పడినట్లు కాలు చేతులు విరిగిపోయినట్లు థాట్స్ వస్తున్నాయి సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దిస్ థాట్స్. వాట్ ఈస్ దిస్ రీజన్ బిహైండ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్? Because he used to read continuously negative news in the papers, and he used to watch negative news in TV9 or another news channels. సో మీరు ఏం చూస్తున్నారు, చూడడం ద్వారా మీరు మీ మైండ్ని ప్రోగ్రామ్ అవ్వడానికి వాళ్ళకి అప్పచెప్పారు. దట్ అడ్వర్టైజ్మెంట్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ ద బిట్వీన్ ఆఫ్ యువర్ మూవీ ఈజ్ కంటిన్యూస్లీ రీప్రోగ్రామింగ్ యువర్ మైండ్. మనము ఒక షాప్లోకి వెళ్తాం, గ్రాసరీ షాప్లోకి, సోప్ అయిపోయింది, లేదంటే ఒకనొక కూరగాయలు అయిపోయినాయి, వెళ్ళాము. ఆ కూరగాయల్లో కానీ సరే ఎగ్జాంపుల్ సోప్ తీసుకుంటే బాగుంటుంది, వెళ్ళాము అక్కడికి, సోప్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తే మనకు డైరెక్ట్గా సోప్ కొనుక్కుందాం అనుకుంటాము. డైరెక్ట్గా మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే సంతూర్ అనే ఒక ప్రోగ్రామ్ని యాక్టివేట్ చేస్తుంది. లోపల మనకు అక్కడ వందల ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ మెడిమిక్స్ ఉంది, లక్స్ ఉంది, డెటాల్ ఉంది, పియర్స్ ఉంది. బట్ లోపల నుంచి సబ్కాన్షియస్ మైండ్ గట్టిగా ఫోర్స్ చేస్తుంది, లోపల నుంచి ఒక అర్జ్ వస్తుంది, టేక్ దట్ సంతూరోని. సో ఈ విధంగా మనం చూసే అడ్వర్టైజ్మెంట్లు మనని ఎప్పుడు ప్రత్యేకమైన మనకి ఇష్టమైన ఒకే వస్తువును మనం కొనేటట్లుగా మనను ప్రోత్సహిస్తుంది. అంటే ఆ లోపల నుంచి వచ్చిన కోరిక ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్. యాక్చువల్గా అది మీ ఇష్టం కాదు. మీ ఇష్టం అనేది ఒక ఇష్టము అయినా అయిష్టమైనా ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఇన్ అ పాస్ట్. సో వన్స్ ఒకసారి ఒక వస్తువు పట్ల కానీ, ఒక కలర్ పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక ప్లేస్ పట్ల కానీ మీకు ఇష్టము కానీ అయిష్టం కానీ ఏర్పడ్డాయంటే అర్థమైందంటే అవి మీ సొంత అభిప్రాయాలే అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఇతర వ్యక్తుల నుంచో, లేకపోతే న్యూస్ పేపర్ల నుంచో, లేకపోతే టీవీ ప్రోగ్రామ్స్ నుంచో మన సబ్కాన్షియస్ మైండ్లో అయిన ప్రోగ్రామ్స్. ఒకసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా మీరు మీ కంట్రోల్లో లేరు, మీరు ఇంకేం చేయలేరు. దెర్ ఈజ్ నో చాయిస్ టు సెలెక్ట్ అనదర్ ఆప్షన్. యువర్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ ప్రోగ్రామ్ కంట్రోల్స్, ఇట్ అడ్జస్ట్ టు టేక్ దట్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మన జీవితం మన కంట్రోల్లో ఉండాలంటే మన మైండ్లో మనం ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలామంది న్యూస్కి బాగా అడిక్ట్ అయ్యారు. ఏ న్యూస్ చూస్తారు బాగా? ఈ మధ్యలో వైరల్ అని చెప్తూ ఉంటారు. వాట్ ఈజ్ దట్ వైరల్? ఎందుకు వైరల్ అవుతుంది? చూడండి, బాగా గమనించండి. నెగటివ్ న్యూస్ మాత్రమే వైరల్ అవుతుంది. ఎవరో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టారు, ఎవరో ఒక ఎంప్లాయీ ఆ సబార్డినేట్ని హరాస్మెంట్ చేశారు. దిస్ న్యూస్ ఈజ్ గోయింగ్ టు బి వైరల్. ఒక గొప్ప హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చి ఒక ప్రవచనం ఇచ్చిండు, ఇట్ డజంట్ గోయింగ్ టు బి వైరల్ బికాస్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ నెగటివ్ వే. ఇట్ ఈస్ ట్రైన్డ్ టు సీ ఎంతూజియాస్టికల్లీ ఓన్లీ నెగటివ్ న్యూస్. అందుకే న్యూస్ ఛానల్స్ అందరూ ఏం చేస్తారు, వాళ్ళు సత్యాన్ని ప్రచారం చేయాలనుకున్నారు, కానీ చేయడానికి మీరు ఆప్షన్ ఇవ్వట్లేదు, మీరు చూడట్లేదు ఆ ప్రోగ్రామ్. దెర్ ఈస్ నో టీఆర్పీ రేటింగ్. న్యూస్ ఛానల్లో తప్పే లేదు, టీవీ ప్రోగ్రామ్స్ తప్పే లేదు,
వాళ్ళు ఎందుకు చూస్తారు, ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారని బయట అందరూ కమెంట్ చేస్తుంటారు. దట్స్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. టీఆర్పీ రేట్ అనేది చూసే ప్రేక్షకులను బట్టి ఉంటుంది. ప్రేక్షకులకు ఏమి ఇష్టము? నెగిటివ్ న్యూస్ అంటే ఇష్టం. ఒక సినిమా సెలబ్రిటీని గురించి నెగిటివ్ న్యూస్ రాశారనుకోండి, ఇమ్మీడియట్గా 1,00,000 వ్యూస్ వస్తాయి, 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. అదే ఎవరో ఒక సంఘ సంస్కర్త ఎక్కడో ఒక చోట నిరాహార దీక్ష చేస్తున్నాడు, వి డోంట్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్. సో న్యూస్ ఛానళ్లకు వాళ్ళకి డబ్బులు రావాలంటే మరి ఏం చేయాలి వాళ్ళు? దే హ్యావ్ టు ప్రమోట్ నెగటివ్ న్యూస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ అవర్ ఓన్ నేచర్. వాళ్ళని అనడానికి లేదు. బయట మంచిగానే ఉంది ప్రభుత్వం, అన్ని సిస్టమ్ అంతా బయట బాగానే ఉంది, ప్రజలు సరిగ్గా లేరు. మనం ఎప్పుడు బయట వాళ్ళని నిందిస్తూ ఉంటాం, పొలిటికల్ సిస్టమ్ నిందిస్తూ ఉంటాం, న్యూస్ ఛానల్ నిందిస్తూ ఉంటాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ నిందిస్తూ ఉంటాం. బట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మీ ఇష్టాలను అక్కడ రుద్దుతూ మనము జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్. సో ఈ విధంగా మనము మన సబ్కాన్షియస్ మైండ్ని చుట్టూ ఉన్న వ్యక్తుల చేత ప్రోగ్రామ్ చేయబడుతూ ఉంటుంది మన మైండ్. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి నెగటివ్ ప్రోగ్రామ్ ఉండకుండా, మన జీవితంలోకి నెగటివ్ అంశాలు రాకుండా ఉండాలి అంటే మనం చక్కటి న్యూస్నే చదవాలి, అద్భుతమైన కార్యక్రమాలని చూడాలి, అద్భుతమైన పుస్తకాలను చదవాలి. వ్యక్తులు, మనం సహవాసం చేసే వ్యక్తులు చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు కంటిన్యూస్గా మిమ్మల్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాక్కులతోన. వాళ్ళకు వాక్కుల పట్ల ఎలాంటి ఎరుక లేదు, కంట్రోలు లేదు. కంటిన్యూస్గా వాళ్ళు దే యూజ్ టు టాక్ అబౌట్ నెగటివ్. మొత్తం ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోయింది, ఇప్పుడు కరోనా ముట్టుకుంటే వస్తుందంట, గాలి ద్వారా వస్తుందంట, భయాన్ని ప్రింట్ చేస్తున్నారు మన సబ్కాన్షియస్ మైండ్లో. మూతికి బట్ట కట్టుకొని పో, శానిటైజర్ పట్టుకొని పో, కాళ్ళకు శానిటైజర్ చూసుకొని పో. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ అరౌండ్. ఎంతమందికి వస్తుంది? అందరికీ రావట్లేదు. ఎవరైతే న్యూస్ ఛానల్లో కంటిన్యూస్గా కరోనా గురించి వింటూ ఆ వినడం కొద్ది సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అవుతుంది. ప్రోగ్రామ్ అయినాక నెక్స్ట్ దిస్ ప్రోగ్రామ్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ నెగటివ్ థాట్స్ టువర్డ్స్ ద కరోనా, అండ్ దీస్ నెగటివ్ థాట్స్ ఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ అ రియాలిటీ. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే ఇదే. ఆ న్యూస్ ఛానల్లో చూసి పొద్దు స్థానము వాట్సాప్ గ్రూపుల్లో కూడా నెగిటివ్ న్యూస్ ఏమొస్తే దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కూర్చుంటాం. పేపర్లో, న్యూస్ ఛానల్లో, తర్వాత ఆ పేపర్లో ఫస్ట్ హెడ్డింగ్ కరోనా కేసులు ఎన్ని పెరిగినాయి. యూఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ నెగటివ్ న్యూస్. దట్స్ వై వెన్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ యూ ఆర్ ప్రోగ్రామింగ్ ద సేమ్ థింగ్ ఆన్ వాట్ యు ఆర్ ఫోకసింగ్. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో చెత్త ప్రోగ్రామ్ని, మీకు పనికిరాని ప్రోగ్రామ్ని మీరే ప్రోగ్రామ్ చేశారు. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏం అర్థమవుతుంది? అది మీ యొక్క కోరిక కావచ్చు అని. అది వినయంతో కూడుకున్న సేవకుడు కాబట్టి కరోనాకు సంబంధించిన భయాన్ని ఫస్ట్ సృష్టిస్తుంది. యూ స్టార్ట్ థింకింగ్ నెగటివ్లీ రిపీటెడ్లీ, దెన్ అకార్డింగ్ టు యువర్ థాట్ పవర్ యద్భావం తద్భవతి. ఆ నెగటివ్ థాట్సే మీ జీవితంలోకి కరోనా అనే రూపంలో మీ జీవితంలోకి వచ్చేస్తాయి. చూసావా, న్యూస్లో చెప్పినట్టే వచ్చేసింది. నేను మొన్న వాడి దగ్గరికి వెళ్ళాను, వాడి దగ్గర మాట్లాడాను, మూతికి బట్ట కట్టుకొని వెళ్ళలేదు, శానిటైజర్ తీసుకెళ్ళలేదు, కాబట్టి కరోనా వచ్చింది. కరోనా వచ్చింది శానిటైజర్ పట్టుకపోవడం వల్ల కాదు. దానికన్నా ముందు కొన్ని రోజుల నుంచి మీరు ఏం చేసిండ్రో గమనించండి, ఏం మాట్లాడిండ్రో గమనించండి, ఏం మాటలు ఇతరులకు చెప్పుకుంటూ భయపడుతూ వచ్చిండ్రో గమనించండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్, వాట్ టైప్ ఆఫ్ థాట్స్ యూ హ్యావ్ మెయింటైన్డ్ యువర్ ఇన్ మైండ్. ఏ న్యూస్ చూసిండ్రు, ఏ న్యూస్ చదివిండ్రు. కంప్లీట్లీ 1 మంత్ మొత్తం అంతా ఈ మొత్తం మీ యొక్క శక్తిని, మీ సమయాన్ని యూ ఫోకస్డ్ ఆన్ కరోనా న్యూస్. యూ మెయింటైన్ ద థాట్స్, ఇమేజెస్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ వర్డ్స్, actions. Through these 6 tools you programmed your subconscious mind about corona and you are attracted this. This is why we are creating our own reality. మీ శరీరానికి ఎంత పవర్ ఉంటుందంటే, సాధన చేస్తే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా అని భక్త తుకారాం చెప్తాడు. విషాన్ని సైతం న్యూట్రలైజ్ చేయగలిగే శక్తి శరీరానికి ఉన్నప్పుడు ఈ కరోనా మనం ఏం చేస్తుంది, ఈ బయట ఉన్న ఈ పొల్యూషన్ మనం ఏం చేస్తుంది. చిన్నప్పుడు కొన్ని మాటలు విని ఉంటాం, మనం తినే ఆహారంలో బల్లి పడితే విషపూరితం అవుతుంది, చచ్చిపోతుందని. బట్ గో టు చైనా, వాడు ఏం చేస్తాడు, చైనాలో ఉన్న వ్యక్తి పచ్చి బల్లిని తీసుకొని తినేస్తుంటాడు. వాడి శరీరానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. బికాజ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్డ్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. వాడి మైండ్లో వాడికి బల్లి అంటే చాలా ఇష్టం, తేలంటే వాడికి చాలా ఇష్టం, జర్రులను ఫ్రై చేసుకొని హ్యాపీగా తింటుంటాడు. వాడు కనపడిన ప్రతి కీటకాన్ని తింటాడు, ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం ఎలాగైతే నాన్ వెజ్ని ఎంజాయ్ చేస్తూ తింటామో. కానీ మీరు ఒకసారి ఆలోచించండి,
ఒక జర్రీని తినడం మీరు ఎట్లా ఉందో ఊహించుకోండి. మీ వెన్నులోంచి బలంగా ఒక జర్క్ స్టార్ట్ అవుతుంది, ఒళ్ళంతా కంపరంగా అవుతాం. వై? మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు తినడానికి ఇష్టపూర్వకంగా అయినది ఓన్లీ కోడి మాంసము, ఇలాంటివి మాత్రమే, నాన్ వెజ్ మాత్రమే. కానీ చైనా వాడు ప్రతి కీటకాన్ని నేను హాయిగా తినగలను అని మైండ్ను ప్రోగ్రామ్ చేసుకున్నాడు. దట్స్ వై దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో మన మైండ్ను మనం ఎలా ప్రోగ్రామ్ చేశాము అన్నదాన్ని బట్టి మన జీవితంలో జరిగే సంఘటనలు ఉంటాయి. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం, మన టాలెంట్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. నెక్స్ట్ బిజినెస్ అనే ఒక అంశాన్ని తీసుకుందాం. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మన వాళ్ళు మనకు చెప్తుంటారనమాట. ఏమని చెప్తారంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళు, మన ఇంట వంట లేదు బిజినెస్ చాలా రిస్క్, బిజినెస్లో చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, పొలిటికల్ సపోర్ట్ కావాలి. ఇలా మాట్లాడుతున్న ప్రతి సెకండు యువర్ మైండ్ ఈజ్ ప్రోగ్రామింగ్ బై అదర్ పీపుల్, బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. నువ్వు ఎరుకతో లేవు కాబట్టి మీ మైండ్ అంతా కూడా ఆ బిజినెస్ సంబంధించిన నెగిటివ్ ప్రోగ్రామ్స్ అంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయింది. దీనికి వ్యతిరేకంగా మీరు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడు ఏమవుతుందంటే, మీ మైండ్లో ఏం ప్రోగ్రామ్ ఉంది? బిజినెస్ సంబంధించి నెగటివ్ ప్రోగ్రామ్ ఉంది. ఫెయిల్యూర్, రిస్క్, నో రిటర్న్స్. ఇమ్మీడియట్గా మీకు మీ ఫలితాలన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ శాసించి బిజినెస్లో లాస్ వచ్చేటట్లు చేస్తుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, అరే ఆ రోజు మా పెద్దనాన్న చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, మా అమ్మ చెప్పింది బిజినెస్ మనకు అచ్చిరాదు అని. అదే నిజము అనుకుంటారు. కానీ కారణం ఏంది? మీ సబ్కాన్షియస్లో ఉన్న ప్రోగ్రామ్ మీ యొక్క రిజల్ట్ను చేంజ్ చేసింది. కానీ నిజంగా బిజినెస్ అంటే రిస్క్ కాదు. మరి మిగిలిన బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ సక్సెస్ అయ్యారు, మీరెందుకు ఫెయిల్ అయ్యారు అంటే, వాడి మైండ్లో బిజినెస్ అంటే సక్సెస్, ఆ వ్యక్తి మైండ్లో బిజినెస్ అంటే ప్యాషన్. ఎప్పుడు తన మైండ్లో ఏముందంటే బిజినెస్లో లాభాలు వస్తున్నట్లు, ఇంకా ముందుకు నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు, సక్సెస్ అవుతూ ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అవుతున్నట్లు వాడి మైండ్లో విజువల్స్ అన్నీ అవుతుంటాయి. థాట్స్ అన్నీ సక్సెస్ అయితే ఎలా ఉంటాయి అనేది ప్రోగ్రామ్ చేసుకోగలిగాడు తన సొంత వాక్కుల ద్వారా. నాకు బిజినెస్ అంటే ఇష్టము, నాకు బిజినెస్ చేయడం అంటే ఇష్టము, 10 మందికి ఎంప్లాయ్మెంట్ చేయడం అంటే నాకు ఇష్టము, ఒక కొత్త కంపెనీ స్థాపించడం అంటే నాకు ఇష్టము, నాకు సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి సమాజాన్ని ఉద్ధరించడం అంటే నాకు ఇష్టము. లైక్ దిస్ హీ ఆల్వేస్ యూజ్ టు టాక్ miraculously. While he is talking about this business in a miraculous way, he is programming his mind in a miraculous way, so that he is going to get the only miraculous results. So 24 గంటలు మనము మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. ఎలా? ఇతరులు మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు, మన వాక్కులతో మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. మనకు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఇతరులకు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము. కానీ మొత్తం 99.99% నెగటివ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, లిమిటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన ఏజ్ అనేది, మన ముసలితనం అనేది, మన శరీరం యొక్క ఆరోగ్యం అనేది సంపూర్ణంగా మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్. డాక్టర్ జో డిస్పెంజా అని ఒక వ్యక్తి ఉన్నాడు, బ్రెయిన్ ప్రొఫెసర్. ఆయన ఏమంటాడంటే, 35 సంవత్సరాలు దాటితే మనిషి కంప్లీట్గా తన సబ్కాన్షియస్ మైండ్ మొత్తం ప్రోగ్రామ్స్తోనే నిండి ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో ఎంప్టీ స్పేస్ అంటాడు. అంటే ఇక 35 ఏళ్ళ తర్వాత మీ జీవితంలో కొత్త ఆప్షన్స్ లేవు. ఇంకా మీ కంప్యూటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఆ కంప్యూటర్లో ఉన్న అవే పాత ఫైల్స్నే చూస్తూ ఉండాలి. అంటే నెక్స్ట్ 35 ఏళ్ళ తర్వాత మన జీవితం ఎలా ఉండబోతుందంటే, ఇంతకు ముందు ఏం జరిగిందో దాని యొక్క రిఫ్లెక్షన్, దాని జిరాక్స్ కాపీ, భవిష్యత్ అంతా కూడా ఇంతకుముందే ఇంకా డిసైడ్ అయిపోయి ఉంటుంది. మీ చేతుల్లో ఏమీ లేదు. మీరు ఇంకా కంప్లీట్గా అండర్ యువర్ కంట్రోల్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. యువర్ సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో మీరు ఉంటారు. సార్ నాకు టీ తాగడం అంటే ఇష్టం, మీ ఇష్టం కాదు, అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్. టైం టు టైం 6 o'clockకి మీ మైండ్లో ప్రోగ్రామ్ అయింది. ఏమని? 6 o'clockకి నేను టీ తాగాలి, లేదంటే నాకు తలనొప్పి వస్తుంది. యూ ప్రోగ్రామ్డ్ బై యువర్ ఓన్ వర్డ్స్. ఇంకొకరు చెప్పారు, టైంకి భోజనం చేయకపోతే గ్యాస్ ఫామ్ అవుతుందని, మీరు దాన్ని అలో చేశారు. కరెక్ట్ 1 గంటను చూసి మనం భోజనం చేస్తాం. అంటే మన కడుపుతో సిగ్నల్స్ మనకు సంబంధం లేదు. టైం ఒకటవుతుందా? అవర్ క్లాక్స్ ఆర్ కంట్రోలింగ్ అవర్ ఫుడ్ సిస్టమ్, బికాస్ దిస్ ఈజ్ అ నెగటివ్ ప్రోగ్రామ్ ప్రింటెడ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీ జీవితంలో ఇంకా అన్నీ డిసైడ్ అయిపోయినాయి. కానీ మీరు ఒకదాన్ని ఇష్టం అంటారు, ఇంకొక దాన్ని అయిష్టం అంటారు. ఇష్టము అంటే మీ మైండ్లో ఉన్న ఒక ప్రోగ్రామే, అయిష్టము అంటే మీ మైండ్లో ఉన్న నెగటివ్ ప్రోగ్రామ్.
ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి, స్నేహితులకు సంబంధించి, డబ్బుకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం డబ్బుకు సంబంధించి. ధనం మూలం ఇదం జగత్ అని చెప్తారు. డబ్బు ఉంటేనే ఈ మధ్యకాలంలో అందరూ మనం దేకుతారు సార్, ప్రపంచంలో గౌరవం వస్తుంది మనకు, అంత ఆరోగ్యంగా ఉంటాము, అన్నీ ఉంటాయి మనకు అని అనుకుంటారు. గో టు ద పీపుల్ హూ హ్యావ్ అన్లిమిటెడ్ మనీ. ఆర్ దే హ్యాపీ రియల్లీ? ఆర్ లీడింగ్ కంఫర్టబుల్ లైఫ్? నో. మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగా ఎక్కువగా టెన్షన్గా ఉన్న వ్యక్తి, ఎక్కువగా డబ్బు ఉన్న వ్యక్తే. మోర్ రిలాక్స్డ్గా ఉన్న వ్యక్తి ఏ డబ్బు లేని వ్యక్తే. ధనం మూలం ఇదం జగత్ కాదు. సబ్కాన్షియస్ మైండ్లో ధనం పట్ల ఉన్న మీ యొక్క అభిప్రాయం అలా మిమ్మల్ని చేసింది. సో ఇంకొకటి, డబ్బు పట్ల మీరు ఏమనుకుంటారంటే బాగా కష్టపడితేనే డబ్బు వస్తుంది అని అనుకుంటారు. ఇట్స్ వన్ నెగిటివ్ ప్రోగ్రామ్. ఈ భూమి మీద హాయిగా నిద్రపోతున్న సమయంలో కూడా వాళ్ళ అకౌంట్లో రోజు రోజుకు డాలర్స్ కొద్దీ వందల వేల లక్షల డాలర్లు ఇంక్రీజ్ అవుతున్న వ్యక్తులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎవరిని మోసం చేయట్లేదు. దే ఆర్ ఎర్నింగ్ మనీ లీగల్లీ. దే న్యూ అబౌట్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ సబ్కాన్షియస్ మైండ్. దేర్ మైండ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ ఇన్ అ రిచ్ వే. ఒకసారి మీ మైండ్ చూడండి. నేను పొద్దంతా కష్టపడి సంపాదిస్తేనే 15,000 జీతం వస్తుంది అనే ఒక చిన్న ప్రోగ్రామ్కి మీరు కమిట్ అయ్యారు. మీ సబ్కాన్షియస్ మైండ్ అంతవరకే మీకు జీతం వచ్చేటట్లు చేస్తుంది. వన్స్ ఒక వ్యక్తి కనుక వాడి యొక్క ఆలోచన యొక్క లిమిటేషన్స్ తీసేసి నేను అలా జీవించాలి, ఒక బంగ్లా ఉండాలి నాకు హైదరాబాద్లో, ఒక కారు ఉండాలి, నా లైఫ్, నా పిల్లలు నారాయణ చైతన్య మంచి టెక్నో స్కూళ్ళలో చదవాలి, ఎప్పుడు నా చేతి కింద 2-3 పని వాళ్ళు ఉండాలి, నా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు ₹1,00,00,000 మినిమం ఉండాలి. ఈ థాట్స్ ఎప్పుడైనా మీ మైండ్లో ఉన్నాయా చూసుకోండి. వస్తాయి, 1-2 సార్లు వస్తాయి. కానీ 99% ఆఫ్ థాట్స్, మీ థాట్స్ చూడండి, నేను చేసే 15,000 జీతంకి నాకు కారు ఎక్కడ ఉంటుంది, ఒక రూమ్నే మెయింటైన్ చేయలేను. సో మీ సబ్కాన్షియస్ మైండ్లో డబ్బుకు సంబంధించి లిమిటెడ్ ప్రోగ్రామ్ మీరు ప్రోగ్రామ్ చేసుకున్నారు. మీరు ఎంత కష్టపడనో కష్టపడండి, యూ డు నాట్ ఎక్సీడ్స్ ద లిమిటేషన్ ఆఫ్ యువర్ ఎర్నింగ్ మనీ. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో కూర్చొని బోర్ కొడుతూనే మీకు ఇష్టం లేని జాబ్ చేస్తూనే ఉండాలి త్రూ అవుట్ ద లైఫ్. బట్ ద పీపుల్ హూ న్యూ దిస్ సీక్రెట్ ఆర్ సిట్టింగ్ ఇన్ దేర్ ఓన్ రూమ్స్, ఇన్ ఏసీ రూమ్స్, ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. చాలామంది బిల్గేట్స్ కంపెనీలో బిల్గేట్స్ ఒక మాట చెప్తాడు, నా ఫ్రెండ్స్ అందరూ 99.99% ప్రతి క్లాస్లో ప్రతి సబ్జెక్ట్లో వచ్చేది మార్కులు, నేను ఎప్పుడూ సెకండ్ క్లాస్లోనే పాస్ అయ్యేవాడిని, ఇంకా ఫెయిల్ అయ్యేటోని. నా మైండ్లో ఒక థాట్ ఉండేది, వాళ్ళ మైండ్లో ఒక థాట్ ఉండేది. వాళ్ళ మైండ్ ఏం ప్రోగ్రామ్ అయిందంటే ఒక మంచి కంపెనీలో సంవత్సరానికి పరాన్యం 10 lakhs 12 lakhs ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీరు. థాట్ చూడండి మీకేముంది, ఒక జాబ్ కొట్టాలి. ఇంత మేధావులు మీరందరూ, డిగ్రీల్లో హయ్యెస్ట్ డిస్టింక్షన్ కూడా కాదు, బైకి వచ్చాయి. యువర్ జీనియస్ మైండ్. బట్ మీ మైండ్లో ఒక జాబ్ కొట్టాలి, సంవత్సరానికి ఇంత ఇన్కమ్ అని యు ఆర్ ఫిక్స్డ్ దట్ లిమిట్. యు సీజ్ ఇట్ యువర్ ఇన్కమ్ limit. Exactly what you are programmed in your subconscious mind, that is going to be given by your subconscious mind. Your subconscious mind creates the same situations. అలాంటి పరిస్థితుల్ని సృష్టించి మిమ్మల్ని అలాంటి ఒక కంపెనీకి తీసుకెళ్తుంది, ఆ కంపెనీలో జాబ్ వచ్చేటట్టు చేస్తుంది. నిజంగానే మీకు పరాన్యం 12 lakhs or 1 crore వస్తుంది. బట్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ త్రూ అవుట్ ద డే అండ్ నైట్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఏ 10 minutes టు స్పెండ్ విత్ యువర్ చైల్డ్ ఆర్ విత్ యువర్ పార్ట్నర్. మీరు ఒక్కడే కోరుకున్నారు, నా సంవత్సరానికి ఇంత డబ్బు కావాలి, నేను ఒక ప్రపంచం స్థాయిలో ఉన్న కంపెనీలో CEO స్థాయిలో ఉండాలి. మీరు మీ టైంని ఎంజాయ్ చేయాలని కోరుకోలేదు, డబ్బు రావాలని ప్రోగ్రామ్ చేశారు. బట్ బిల్ గేట్స్ ఏం చేశాడు తెలుసా, నేను ఒక కంపెనీ పెట్టాలి, వీళ్ళందరూ నా కంపెనీలో పని చేయాలి, ప్రపంచ కుబేరుల స్థాయిలో నేను ఉండాలనుకున్నాడు. సింపుల్, ఇద్దరు ఒకటే స్కూల్లో చదివినరు, వాడు ఇంకా మీకన్నా తెలివి తక్కువ, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యేవాడు ఆ బిల్ గేట్స్. కానీ మీరు అంత 99% మార్కులు వచ్చినా కూడా మీ థాట్ ప్రోగ్రామ్, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రాము మిమ్మల్ని అతని కంపెనీలో అతని చేతి ముందు అతని ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేసింది మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్. యూ ప్రోగ్రామ్డ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అండ్ కమింగ్ టు ద బిల్ గేట్స్, హీ ప్రోగ్రామ్డ్ హిస్ సబ్కాన్షియస్ మైండ్ ఇన్ అ డిఫరెంట్ వే. హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ విచ్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ ఎ లాట్ ఆఫ్ బిలియన్స్ టు ద వరల్డ్. కానీ సెకండ్ క్లాస్ పర్సన్ అంటే మీ జీవితంలో మీరు సంపాదించే డబ్బు కానీ, మీరున్న స్థితి కానీ, మీ తెలివితేటలతో సంబంధం లేదు, మీ డిగ్రీలతో సంబంధం లేదు, మీ యొక్క జీనియస్ మైండ్తో అసలే సంబంధం లేదు. మీరు నిరంతరం ఏమి కోరుకున్నారు, ఇక్కడ ఏ ఊహ ఊహించారు? క్రియేటివ్ ఇంటెలిజెన్స్, లోపల అనంతమైన శక్తి ఉంది. ఖాళీ కంప్యూటర్కి చెప్పడం వస్తే చాలు,
Ask, it will be given. These people who are working in the Bill Gates company are asked a beautiful job, secured life. They got it. And whereas Bill Gates asked is founder of మైక్రోసాఫ్ట్, ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఇప్పటికీ 90% కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు. సబ్కాన్షియస్ మైండ్కి తెలివితేటలు ఉన్నవాడివా, నీవు పేదవాడివా, పిహెచ్డి చేసావా, లేడీసా, జెంట్సా, కులమా, మతమా, అమెరికాలో పుట్టావా, ఇండియాలో పుట్టావా, ఈ డజంట్ సీ ఆల్ దీస్ థింగ్స్. మీ సబ్కాన్షియస్ మైండ్లో కంటిన్యూస్గా మీరేమి కోరుకున్నారు, ఏ ఊహ ఊహించారు, నిరంతరం మీ మైండ్లో రన్ అవుతున్న విజన్ ఏంటి. ఈ యూస్ టు విజువలైజ్ కంటిన్యూస్లీ సిట్టింగ్ ఇన్ ఎ చైర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. He is giving salaries, he is offering jobs, he is offering a lot of facilities in the form of company, in the form of job. Now he created the sensation. 33 ఏళ్లకే మార్క్ జుకర్బర్గ్ ప్రపంచాన్ని శాసించగలిగే స్థితికి వచ్చిండు బై ఫేస్బుక్. 300 కోట్ల మంది జనాభా అందుట్లో ఉన్నారు. ప్రపంచ జనాభా మొత్తం 750 కోట్లే. సగం జనాభా మొత్తం వాడి ఫేస్బుక్లోనే ఉన్నారు. థింక్ అబౌట్ ఇట్. 58%, సుమారు 60% డబ్బు 8 మంది కంట్రోల్ చేస్తున్నారు. ఈ భూమి మీద ఉన్న 8 మంది కంట్రోల్ చేస్తున్నారు. 800 కోట్ల మంది ఎక్కడ, 8 మంది ఎక్కడ. దే అండర్స్టాండ్ ద సీక్రెట్ పవర్ ఆఫ్ దేర్ సబ్కాన్షియస్ మైండ్. కష్టపడితే డబ్బు వస్తుంది అనుకుంటే మన ఊర్లలో చెట్లు బతుకునేవాడు చాలా కష్టపడతాడు. థింక్ అబౌట్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. వారానికి 2 రోజులు లివ్, చిన్న కంప్యూటర్లో ఏసీ రూమ్లో కూర్చొని, చిన్న కంప్యూటర్ ఉంటుంది దాని ముందర కూర్చొని ఎంజాయ్గా మధ్యలో స్నాక్స్ తింటూ అన్నీ చేస్తూ హాయిగా కంప్యూటర్లో సాఫ్ట్వేర్ చేస్తాడు. టై టక్ చేసుకొని, షూస్ వేసుకొని, కార్లో దిగి 2 లక్షల శాలరీ పట్టుకొని వస్తాడు. కష్టే ఫలి అన్నారు. కష్టం ఫలి అంటే దాని అర్థము ఎంత కష్టపడ్డాము ఫిజికల్గా కాదు అర్థం అక్కడ. హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు యువర్ ఇన్నర్ సోర్సెస్, నీ లోపల ఉన్న అనంతమైన శక్తిని నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు అనేది. సో these are the limited programs programmed in your subconscious mind, and these programs are controlling our health system, our relationship system, your financial system, your time, your happiness, your success. ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్స్. నా జీవితంలో ఎందుకు సార్ అన్ని కష్టాలు నాకే వస్తుంటాయి అంట. కష్టాలు మీకు రావట్లేదు. యూ ఆర్ అట్రాక్టింగ్ ద సఫరింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్ బై యువర్ ఓన్ ప్రోగ్రామింగ్స్. యూ హ్యావ్ టు గో విదిన్, లోపలికి వెళ్ళి మీ సబ్కాన్షియస్ మైండ్ని స్కాన్ చేయాలి స్కానర్తో. ఎలా? ఎరుక అనే స్కాన్ చేయాలి. ఎరుక అనే ఒక స్కానర్తో స్కాన్ చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ, నెగిటివ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. అప్పుడు వాటిని, అదే స్థానంలో ఉన్న నెగిటివ్ ప్రోగ్రామ్స్ని రీప్లేస్ చేయాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు రీప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఒక కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ ఇంతకుముందు తెలియక చేసాం, కానీ ఇప్పుడు మనము కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఎలా చేయాలి, కంప్యూటర్ యొక్క శక్తిగతులు మనకు అర్థమైనాయి. మన కాన్షియస్ మైండ్కి ఇప్పుడు ఎంతో అనుభవం వచ్చింది. కంప్యూటర్లో ఉన్న శక్తి గురించి అన్నీ వాడు తెలుసుకున్నాడు, స్టడీ చేశాడు. ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఆ శక్తిని సరిగ్గా తనకి అనుకూలంగా ఎలా వాటిలో ఉపయోగించుకోవాలో నేర్చుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ వాంట్స్ టు గో టు deeper level, program level, code level, and change that code into the miraculous programming. మన సబ్కాన్షియస్ మైండ్లో 4 రకాల ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి. డెస్ట్రక్టివ్ ప్రోగ్రామింగ్ ఉంది, నెగటివ్ ప్రోగ్రామింగ్ ఉంది, పాజిటివ్ ప్రోగ్రామ్ ఉంది, మిరాక్యులస్ ప్రోగ్రామ్ ఉంది. మరి 99% డెస్ట్రక్టివ్ ప్రోగ్రామింగ్, నెగటివ్ ప్రోగ్రామ్సే ఉన్నాయి. పాజిటివ్ ప్రోగ్రామ్స్ కొన్నే ఉన్నాయి. అంటే ఇన్ని రోజుల పాటు మనకు తెలియకుండా మన ఇంట్లో అంతా చెత్త వేసుకుంటూ వచ్చినాం. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు సార్, కంపు కొడుతుంది, ఉండలేకపోతున్నాను అంటే ఒకసారి మీ ఇంటి మూలల్లో చూడండి. మీ గిన్నెల వెనకాల, మీ బెడ్ కింద, తర్వాత మీకు కనబడకుండా ఉన్న ప్లేస్లలో ఎంత చెత్త పేరుకుపోయిందో చూడండి. ఓన్లీ మీకు కనిపించే ప్లేస్ మాత్రమే క్లీన్ చేసుకుంటున్నారు, చెత్తను మొత్తం మూలకి పక్కకు కట్టేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ కంప్లీట్లీ యువర్ లైఫ్, you must understand, you must scan your subconscious mind and reprogramming all the negative programs. మీ మైండ్ని తిరిగి రీప్రోగ్రామింగ్ చేయగల కెపాసిటీ మనందరికీ ఉంది. రీప్రోగ్రామ్ చేసుకునేంత వరకు మీ జీవితం మారదు. మీ జీవితం మారాలా, మీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మన సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న అనంతమైన శక్తిని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా
సంపదలను, ఆరోగ్యాన్ని, రిలేషన్షిప్స్ని అన్నింటినీ ఎలా తిరిగి పొందొచ్చో మనం మళ్ళీ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.